హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో ఫ్యూ లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. సో నైట్ జరిగిన ఆన్ ప్యాస్ 360 వెబినార్లో యాషుఫర్ సార్ ఆల్సో రావడం జరిగింది లాస్ట్ 20 మినిట్లో అండ్ ఫ్యూ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి షేర్ చేసుకోవడం జరిగింది. సో ఫౌండర్స్, యాషుఫర్ సార్ షేర్ చేసుకున్న అప్డేట్స్ ఆల్సో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. అండ్ నైట్ జరిగిన టీమ్ ఛాంపియన్లో డిలన్ సార్ ఆల్సో ఫ్యూ పాయింట్స్కి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో డిలన్ సార్ అప్డేట్స్ ఆల్సో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. సో ఫౌండర్స్, మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కంపల్సరీ మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి 360 వెబినార్ అప్డేట్స్. సో 360 వెబినార్లో మార్టి డిగార్మో సార్, రెడ్ సార్, క్రిస్ సార్, సో లాట్ ఆఫ్ థింగ్స్ గురించి వాళ్ళు డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో లాస్ట్ వీక్లో ఏం జరిగింది అండ్ కాంటెస్ట్ గురించి అండ్ చంద్రయాన్ గురించి, సో మన కంపెనీ ఎలా గ్రో అవుతుంది, సో ఇంకా హ్యూమానిటీ ఎలా లిఫ్టింగ్ అప్ చేయబోతుంది, సో టోటల్లీ వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది వెబినార్లో. అండ్ యాషుఫర్ సార్ ఏం షేర్ చేసుకోవడం జరిగిందంటే, సో మన కంపెనీ డే బై డే స్టెప్ బై స్టెప్ గ్రో అవుతుంది, బట్ డౌన్ అయితే లేదు. సో మీరు చూస్తున్నారు డెవలప్మెంట్స్ ఎలా మనం ఇంక్రీజ్ అవుతున్నాము, డే బై డే ఆఫీసెస్ ఇంక్రీజ్ చేస్తున్నాము, సో డిఫరెంట్ కేటగిరీస్లో మనము మూవ్ ఆన్ అవుతున్నాము అని పాయింట్ షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ నెగిటివిటీ గురించి మాట్లాడడం జరిగింది. సో ప్రజెంట్ నెగిటివిటీస్ చాలా క్రియేట్ అవుతున్నాయి మన కంపెనీ మీద. సో బట్ ఆ నెగిటివిటీస్ గురించి నేను చూడను ఆల్సో అండ్ ఆలోచించను ఆల్సో, బికాస్ నాకు అవసరం లేదు ఆ నెగిటివిటీ గురించి. సో మీరు ఆల్సో నెగిటివిటీ మీద మీరు థింక్ చేయకండి. వాట్ ఈస్ వాట్ అనేది మీకు తెలుసు, మన కంపెనీ గ్రోత్ అనేది మీకు తెలుసు, బట్ మీరు నెగిటివిటీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయకండి. సో మీరు ఆ నెగిటివిటీస్ చూడకండి. సో ఎక్కడైనా చూసినా ఆ నెగిటివిటీస్కి రిపోర్ట్ చేయండి. సో ఇట్స్ ఎనఫ్. బట్ మనము నెగిటివిటీ గురించి ఆలోచించాల్సిన అక్కర్లేదు అని షేర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చంద్రయాన్ 3 గురించి చాలా ప్రౌడ్గా షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క ఇండియన్స్కి కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. సో మనము హిస్టరీలో ఉన్నాము టుడే బికాస్ చంద్రయాన్ 3 మనము సక్సెస్ఫుల్లీ ల్యాండ్ చేసినాము మూన్ మీద. సో సౌత్ పోల్ మీద ఏ కంట్రీ ఎంట్రీ చేసుకోలే, బట్ మన కంట్రీ సౌత్ పోల్ మీద మన శాటిలైట్ అనేది ల్యాండ్ చేయడం జరిగింది. సో ఇది మనకు ప్రౌడ్ మూమెంట్, హిస్టారికల్ డే ని మనం చెప్పుకోవచ్చు. అండ్ చాలా అంటే చాలా ప్రౌడ్ గా యాషుఫర్ సార్ కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. అండ్ చంద్రయాన్ 3 అంత టైం ఎందుకు తీసుకుందంటే, సో అది కంపల్సరీ పర్ఫెక్ట్లీ వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో అలా సెర్చ్ చేయడం జరిగింది కాబట్టి అంత టైం తీసుకుంది. సో ఇక్కడ ఆన్ ప్యాసివ్ ఆల్సో అలాగే. సో ఆన్ ప్యాసివ్ ఆల్సో ఒక సక్సెస్ ఇస్తుంది కాబట్టి లేట్ అవుతుంది. ఆన్ ప్యాసివ్లో అలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి అలానే లేట్ అవుతుంది. ఏదైనా ఒక బిగ్ థింగ్ జరగాలంటే టైం తీసుకుంటుంది అని షేర్ చేసుకోవడం జరిగింది. ఎస్ ఫౌండర్, ఒక బిగ్ థింగ్ జరగాలంటే టైం తీసుకోవాలి కంపల్సరీ. అండ్ ఫౌండర్, విత్ ఇన్ 10 days లో రష్యా మనతో ఆపోజిట్ చంద్రయాన్ 3 తో ఆపోజిట్ లూనా 5 అనే శాటిలైట్ ల్యాండ్ చేయడానికి ట్రై చేసింది సౌత్ పోల్ మీద, బట్ సాఫ్ట్ లాంచ్ ఫెయిల్ అయింది. సో మూన్ మీద లాంచ్ కాలేదు. సో ఎందుకు? సో షార్ట్ టైం లో జరిగింది, అక్కడ మిస్టేక్ జరిగింది కాబట్టి ఫెయిల్ అయింది. బట్ మనది టైం తీసుకుంటుంది అండ్ పర్ఫెక్ట్లీ వెళ్తుంది కాబట్టి మనది సక్సెస్ అనేది అవుతుంది. సో ఇక్కడ అలా కంపారిజన్ చేయడం జరిగింది యాషుఫర్ సార్. సో ప్రౌడ్ మూమెంట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, సో అతి త్వరలో OS యాప్ రాబోతుంది. త్వరలో అంటే త్వరలో OS రాబోతుంది. బిగ్ సర్ప్రైజ్ రాబోతుంది ప్రతి ఒక్క ఫౌండర్స్ కి. సో అమేజింగ్ గా మీరు యాప్ అనేది యూజ్ చేయబోతున్నారు. సో స్టే ట్యూన్ ఫౌండర్, ఎనీ టైంలో రావచ్చు. సో మీకు మొబైల్ యాప్ రాబోతుంది OSD అని షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ష్యూర్ బ్రేకింగ్ న్యూస్ కమింగ్ సూన్ అని చెప్పడం జరుగుతుంది. ఇంకా సో బ్రేకింగ్ న్యూస్ మనకు రాబోతుంది ప్రతి ఒక్క ఫౌండర్స్ కి. ఆఫ్టర్ ఆ బ్రేకింగ్ న్యూస్ చూసిన తర్వాత ప్రతి ఒక్క ఫౌండర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా గ్రేట్నెస్ గా ఫీల్ అవుతారు అని ఆల్సో షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ బిగ్ స్మైల్ ఆల్సో ఇస్తారు అని ఆల్సో షేర్ చేసుకోవడం జరిగింది. సో కాంటెస్ట్ గురించి షేర్ చేసుకోవడం జరిగింది. సో యూట్యూబ్ కాంటెస్ట్ ఎవరైతే విన్ అయ్యారో, సో 10,000 విన్ అయిన ఒక ఫస్ట్ ప్రైజ్ వ్యక్తికి సో ఆల్రెడీ $10,000 ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది యూరోప్ లో. అండ్ ఆఫ్టర్ ఇండియాకు సంబంధించింది అయితే, సో ఇండియా వాళ్ళకు ప్రెసెంట్ ట్రాన్స్ఫర్ చేయలేదు బికాస్ మనది ఇక్కడ కంట్రీకు సంబంధించింది ఇండియన్ కరెన్సీలో బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి సో అది ట్రాన్స్ఫర్ చేసుకోలే. బట్ అతి త్వరలో ఇండియన్ రూపీస్ లో ఆల్సో వాళ్ళ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ప్రైజ్ విన్ అయిన వాళ్ళకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్ అని ఆల్సో యాషుఫర్ సార్ షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మనము ప్రజెంట్ విన్ సిచ్యువేషన్ లో ఉన్నాము. సో విన్ సిచ్యువేషన్ అంటే, సో ఆల్మోస్ట్ మనం అన్ని కంప్లీట్ చేసుకున్నాము, బట్ ప్రజెంట్ ఓన్లీ మార్కెట్లోకి ఎంట్రీ కావాలి. సో ఇక్కడ ఎవరు వరి కాకూడదు, ఇక్కడ ప్రతి ఒక్కరు విన్ అవుతారు ఆన్ ప్యాసివ్. ఇక్కడ 0 టీమ్ కానివ్వండి, వే టీమ్ కానివ్వండి, సో టీమ్ ఈజ్ నో మ్యాటర్. సో అందరూ విన్ సిచ్యువేషన్ లో ఉన్నారు. సో టీంలతోటి కంపారిజన్ లేదు, వీఆర్ ఆల్ ఈక్వల్ అని యాషుఫర్ సార్ క్లియర్ గా షేర్ చేసుకోవడం జరిగింది. సో ఫౌండర్స్, యాషుఫర్ సార్ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి,
డిలన్ సార్ నైట్ టీమ్ ఛాంపియన్ వెబినార్ లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి సేవ్ చేసుకోవడం జరిగింది. సో ఫస్ట్ పాయింట్ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఇక్కడ మనము MLM కాన్సెప్ట్ అనేది ప్రమోట్ చేస్తున్నాము. ఎస్, నిజంగా ప్రమోట్ చేస్తున్నాము. సో యాషుఫరే సార్ జీరో టీమ్ గురించి ఎక్కడ షేర్ చేసుకోలే, బట్ ఇక్కడ జీరో టీమ్ అని మనము మెన్షన్ చేసి అండ్ స్టాండ్ విత్ జీరో టీమ్ అని మనము గ్రూప్ లో సెండ్ చేస్తున్నాము. వాట్ ఈస్ దిస్? అయితే స్టాండ్ విత్ జీరో టీమ్ అంటే సో దీని మీనింగ్ ఏంది? సో ఇక్కడ జీరో టీమ్ అని మెన్షన్ చేసి మీరు వైరల్ చేస్తున్నారు. సో ఇక్కడ MLM కాన్సెప్ట్ ఏమన్నా ఇక్కడ జీరో టీమ్ లీడర్ అని మెన్షన్ చేయడానికి, సో ఇక్కడ మెన్షన్ చేయకూడదు. సో ఇక్కడ యాషుఫరే సార్ ఒక థాట్ ఏంది, యాషుఫరే సార్ ప్రెసెంట్ గోల్ ఏంది? సో మన కంపెనీ MLM కాకూడదు, MLM కాన్సెప్ట్ నుంచి టోటల్లీ మనము అవుట్ అయినాము. సో మళ్ళీ మీరు ఇక్కడ MLM కాన్సెప్ట్ థీమ్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తారు అండ్ గ్రూప్స్ లో షేర్ చేస్తారు. సో ఇది కరెక్ట్ కాదు. అయితే యాషుఫరే సార్ కాన్సెప్ట్ ఏంది అని ఒకసారి అర్థం చేసుకోండి. సో ఇక్కడ జీరో టీమ్ అని మీరు మెన్షన్ చేయకండి. సో ఆన్ ప్యాస్ లో అప్ లైన్ డౌన్ లైన్ జీరో టీమ్ కాదు, సో అఫిలియేట్స్ అని పిలవండి, యూజర్స్ అని పిలవండి మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్. సో ఇక్కడ మనం జీరో టీమ్ లీడర్స్ అని యూజ్ చేసినట్టయితే సో మనకు లీగల్ ఇష్యూస్ వస్తాయి. సో మన కంపెనీ మీద లీగల్ ఇష్యూస్ వచ్చినాయంటే సో మన మీద ఆల్సో ఇష్యూ వచ్చినట్టే. సో మన కంపెనీకి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ప్లీజ్ యూజర్స్ అండ్ ఇన్వెటర్స్ అండ్ అఫిలియేట్స్ ఈ వర్డ్స్ మాత్రమే దయచేసి యూజ్ చేయండి. అండ్ ప్రజెంట్ నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా. సో మన ఏపీ తెలంగాణ లీడర్స్ వచ్చేసి చాలా మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. సో వాళ్ళు ఆల్సో MLM కాన్సెప్ట్ టీంల గురించి ప్రమోట్ చేస్తున్నారు. సో వాళ్ళ కంపెనీ ప్రోటోకాల్ ఎక్కడ ఫాలో అవుతారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వెబినార్ చూడరు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రోటోకాల్ ఫాలో కాదు. ఇది చాలా రాంగ్. ఎవరైతే లీడర్స్ జీరో టీమ్ అని ప్రమోట్ చేస్తారో సో వాళ్ళకు మీరు ఎంకరేజ్ చేయకండి. సో వాళ్ళకు రిపోర్ట్ కొట్టండి మీరు ఇమీడియట్లీ. సో ఈ పాయింట్ ఆల్సో డిలన్ సార్ సేవ్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, సో మీరు ఇక్కడ జీరో టీమ్ గురించి మాట్లాడుతున్నారు కదా. సో ఇక్కడ జీరో టీమ్ వాళ్ళు ఆల్సో సక్సెస్ అవుతారు ఆన్ ప్యాసిలో. సో వాళ్ళు ఆల్సో అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ అనేది తీసుకుంటారు. సో ఎలానో మీరే చూదురు, వెయిట్ చేయండి. సో ఇంకా మనకు చాలా అప్డేట్ వచ్చేట్టున్నాయి. సో మనకు తినబోయే ముందు రుచి ఎందుకు? సో ఇంకా ఏం జరగలే కంపెనీలో, ఇంకా కంపెనీ లాంచ్ కాలేదు, ఇంకా టోటల్ ప్లాన్ సేవ్ చేసుకోలే. బట్ మీరు ఇప్పుడే జీరో టీమ్కి రాదు ఇన్కమ్ అని చాలా వరి అయిపోతున్నారు. సో ఎవరన్నారు రాదని? సో ఫౌండర్స్ ఇంకా ప్లాన్ రాలే, జస్ట్ వెయిట్. సో ఫోకస్ చేయండి అప్డేట్స్ మీద, ఫోకస్ చేయండి అప్కమింగ్ అప్డేట్స్ మీద. యాషుఫరే సార్కి ప్రతి ఒక్కటి తెలుసు. ఏమంటే ఇక్కడ ఆన్ పేజ్లో మాక్సిమం ఉన్న పీపుల్స్ టీమ్ లేని వాళ్ళే ఉన్నారు, సో అఫిలియేట్స్ లేని వాళ్ళే ఉన్నారు. సో అని యాషుఫరే సార్కి తెలుసు. సో వాళ్ళకు ఎలా గ్రోత్ చేయాలి, సో వాళ్ళకి ఎలా సక్సెస్ చేయాలి, ఏ టైంలో ఎప్పుడు ఇవ్వాలి, సో టోటల్ యాషుఫరే సార్కి తెలుసు కదా. బట్ ఇక్కడ మీరెందుకు వరి అవుతున్నారు? సో యాషుఫరే సార్ మీకు సక్సెస్ చేయడం జరుగుతుంది అని ఈ పాయింట్ ఆల్సో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఫౌండర్స్ ప్రజెంట్ బీ కేర్ఫుల్లీ అఫిలియేట్స్ యూజ్ చేయండి అండ్ యూజర్స్ అండ్ ఇన్వెటర్స్ యూజ్ చేయండి. లీడర్స్ వర్డ్ అండ్ టీమ్ వర్డ్స్ అనేది మీరు ప్లీజ్ యూజ్ చేయకండి. మన కంపెనీ MLM కంపెనీ కాదు. సో మన కంపెనీ మీద లీగల్ ఇష్యూస్ వస్తాయి. అలా మీరు యూజ్ చేసినట్టయితే ప్లీజ్ కంపెనీ ప్రోటోకాల్ ఫాలో కావడం మన కర్తవ్యం. సో మన అది రెస్పాన్సిబిలిటీ, బికాస్ మన కంపెనీ అది. సో మన సక్సెస్ మనము చూడాలంటే మన కంపెనీకు మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న ఫ్యూ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇదే. నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో సేవ్ చేసుకుంటా. వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్. సైనింగ్ అప్ ఆన్ ప్యాసివ్ కృష్ణ.